ఎవరమ్మా ఫోను? ఆకాష్ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టాడు నాన్న. ఏంటి? దేనికలా అంటున్నావు? ఏం అబద్ధాలు చెప్పాడు? ఉండు నాన్న, అంతా నీకే తెలుస్తుంది. ఆకాష్, ఆకాష్! ఏంటక్క, ఎవరో ఫోన్ చేసినట్టున్నారు? కుమార్ ఫోన్ చేశాడు. కుమారా? ఏంటంట? ఏమన్నాడు? ఏంట్రా, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? వాడు నిజం చెప్పాడని భయపడుతున్నావా? వాడు చెప్పాల్సిన నిజమే చెప్పేశాడు. నువ్వింక దాచి ప్రయోజనం లేదు, భయపడే లాభం లేదు. అవును, ఈ రోజే జాబ్లో జాయిన్ అయ్యి ఈ రోజే పోగొట్టుకుని ఊగులాడుతూ వచ్చావంటగా, నిజమేనా? ఏంటమ్మా నువ్వనేది? ఆకాష్ ఉద్యోగం పోయిందా? అవును నాన్న, వీడిరోజు చేరిన ఉద్యోగం ఊడిపోయింది. కానీ వీడి ఈ విషయం మన దగ్గర దాచాడు. ఇప్పుడే ఈ విషయం వీడి ఫ్రెండ్ కుమార్ ఫోన్ చేసి చెప్పాడు. పైగా వీడు వాడిని ఓ ఉద్యోగం వెతకమన్నాడంట. వాడేమో మా మేనేజర్ ఊర్లో లేడు, 2 రోజుల తర్వాత వస్తాడు, అప్పుడొచ్చి కలవమని ఫోన్ చేసి చెప్పాడు. ఇందాకేక మంచి ఉద్యోగం, చాలా బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పావు. క్షణం మిగల్చలేదేంట్రా సంతోషాన్ని? యారా, మీ అక్క చెప్పేది నిజమేనా? నేను అప్పుడే డౌట్ పడ్డాను మావయ్య, అదే నిజమన్నమాట. ఆకాష్, నిజంగా నీ ఉద్యోగం పోయిందా? అవును, పోయింది. అయితే ఏంటి ఇప్పుడు? అసలు నా ఉద్యోగం పోవడానికి కారణం నువ్వే. ఆకాష్, ఏంటి నువ్వనేది? నీ ఉద్యోగం పోవడానికి కారణం నేనా? అవును, నువ్వే. ఆ డాక్టర్లు మాట్లాడుకున్న విషయం పూర్తిగా వినకుండా తొందరపడి నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేశావు. నీ మాట నమ్మి నేను పని మానుకొని పరిగెత్తుకొని వచ్చానా. పని పాడైపోయిందని వాళ్ళు నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశారు, సరేనా? ఏంట్రా నువ్వనేది? నన్ను చూడటానికి హాస్పిటల్కి రావడం వల్ల నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? అవునా? చూసావా నాన్న, ఇది ఎవరికీ చెప్పకుండా తనకే పెద్ద ప్రేమ ఉన్నట్టు బిల్డప్ ఇవ్వబోయింది. అదేమో వాడు బతుకు తెరువు మీద దెబ్బతీసింది. చిచి, ఏమి జాతకమేనిది? చాలే కాపవే, ఇంకా తన్నెందుకంటాం? మనం దరిద్రులు కావాలని మన ముఖాన్ని రాసుందే, అందుకే రాసి తక్కువది మన ఇంటి కోడలైంది. తన జాతకం మంచిది కాదని అని అని మన నాలుగు బండ బారిపోయింది. ఇంట్లో ఉంచుకోలేకపోతున్నాం, బయట పంపించలేకపోతున్నాం. ఎలా జరగాలంటే అలా జరుగుద్ది. చిచి, చూసావంటే చూసావా, మా నాన్న మనసు ఎంత బాధపడితే అలా అంటారు. నువ్వేమో మా తమ్ముడికి హారతిచ్చి బొట్టు పెట్టి అమ్మోరికి బలిచ్చే ఏటపోతను పంపించినట్టు పంపించావు. అక్కడ వాడు ఉద్యోగమే బలైపోయింది. ఇంకా ఏమేమి జరుగుతుందో ఏం చూడాల్సి వస్తుందో. చిచి, ఈ ముదరస్ట దీంట్లో ఉన్నంతకాలం ఏమేమి జరుగుతాయో ఏమేమి చూడాల్సి వస్తుందో. ఛా!